వెల్కమ్ టు వృత్తికా నిత్య. ఈరోజు మన వీడియో వచ్చేసి బూడిద గుమ్మడికాయని ఇంటి ముందర ఎలా కట్టుకోవాలో చూపిస్తున్నానండి. ఎలా కట్టుకోవాలి, ఎప్పుడు కట్టుకోవాలి, ఏ సమయాల్లో కట్టుకోవాలి అనే విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మనం ఒక చిన్న గిన్నెలలో పసుపు కుంకుమ తీసుకోవాలండి. తీసుకొని అందులో సువాసన కోసం కొంచెం పచ్చకర్పూరం నలిపి వేయాలండి. ఇందులోనే కొంచెం జవ్వాదు వేసుకోవాలండి. జవ్వాదు వేసుకొని కొంచెం వాటర్ పోసుకోవాలండి. పోసుకొని మనకి బూడిద గుమ్మడికాయకి ఎలా పెట్టాలి అనే దాన్ని బట్టి ఇలా మనం కలుపుకొని సిద్ధం చేసుకొని పెట్టుకోవాలండి. ఒక పక్కన పెట్టుకొని ఇప్పుడు చూసారా, బూడిద గుమ్మడికాయ కడగకుండానే మనం పసుపు రుద్దుకోవాలని మంచిగా 2 చేతులకి పసుపు రుద్దుకొని బూడిద గుమ్మడికాయకి ఎక్కడ గ్యాప్స్ లేకుండా బాగా రుద్దుకోవాలండి. ఇలా రుద్దుకున్నాక ఇలా పసుపు రాసుకున్న బూడిద గుమ్మడికాయకి మనము కుంకుమ కలుపుకున్నాం కదండి, దానితోని మనం ఏమైనా వేయొచ్చండి. ఓం రాయొచ్చు, లేకపోతే స్వస్తిక్ అయినా రాయొచ్చు, లేకపోతే నార్మల్గా బొట్లు కూడా పెట్టేసేయచ్చు. నేనైతే ఇలా స్వస్తిక్ రాసుకున్నానండి. స్వస్తిక్ కూడా సవ్య స్వస్తికే వేయాలండి, అపసవ్య స్వస్తిక్ అస్సలు వేయకూడదు. చాలామంది అపసవ్య స్వస్తిక్ వేస్తూ ఉంటారండి, కానీ అది ఎప్పుడు వేయకూడదండి. ఇలా స్వస్తిక్ సవ్య స్వస్తికే వేయాలండి. మనం బూడిద గుమ్మడికాయని ఎప్పుడు పడితే అప్పుడు కట్టకూడదు. ఈ బూడిద గుమ్మడికాయని మనము అమావాస్య, పౌర్ణమి, గురువారం, మంగళవారం, శుక్రవారం, ఆదివారం, ఇప్పుడు ఆదివారం రోజు అమావాస్య, ఆదివారం రోజు పౌర్ణమి వస్తే ఇంకా చాలా మంచిదండి. అప్పుడు కట్టుకుంటే ఇంకా చాలా మంచి శుభ ఫలితాలు వస్తాయండి. ఈ బూడిద గుమ్మడికాయ అప్పుడు కట్టుకోవాలండి. ఈ బూడిద గుమ్మడికాయని ఎందుకు కట్టుకుంటారంటే నరదృష్టి ఇంటికి తగలకుండా కట్టుకుంటారండి. ఈ గుమ్మడికాయ మీదికి వేలాడదీస్తూ ఉంటారు. ఇప్పుడు జనాలు వస్తూ పోతూ ఉంటే ఇల్లు చాలా బాగుందని మీదికి ఒకసారి చూస్తూ ఉంటారు కదండి. ఆ దృష్టి మొత్తము ఆ బూడిద గుమ్మడికాయ మీద ఉంటుంది కాబట్టి ఆ దృష్టి మొత్తము గుమ్మడికాయ లాగేసుకుంటుంది. ఇలా లాగేసుకొని కొన్ని రోజులు అయ్యాక, లేకపోతే చాలా నరదృష్టి ఉంటే తొందరగానే కుళ్ళిపోతుందండి. ఇలా కుళ్ళిపోయిన వెంటనే బూడిద గుమ్మడికాయని తీసేసి వేరే గుమ్మడికాయని తెచ్చుకొని ఇంటి ముందర వేలాడదీయాలి. ఇలా స్వస్తిక్ రాసుకున్నాం కదండి, స్వస్తిక్ వేసుకున్నాక అటు ఇటు 2 గీతలు వేసుకోవాలండి. వీలైతే మీద కింద కూడా వేసుకోవచ్చు. ఇలా వేసేసుకున్నాం కదండి, ఇప్పుడు మొత్తము చుట్టుప్రక్కల మొత్తము కుంకుమ బొట్లు పెట్టేసుకోవాలండి. చిన్న చిన్న డాట్స్ బొట్లు పెట్టినట్టుగా మనం పెట్టేసుకోవాలి. ఈ ఇంతేనండి, ఇలా అలంకరించేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్నాక బొట్లు ఇప్పుడు మనం బూడిద గుమ్మడికాయకి ధూపం చూయించాలండి. మనం అగరబత్తితో అయినా చూయించవచ్చు, ధూప్ స్టిక్తో అయినా చూయించవచ్చు, బొగ్గుల మీద సాంబ్రాణి వేసుకొని అయినా ధూపం ఇలా చూయించాలి. మొత్తము చుట్టూరా తిప్పాలి. ఇలా చూయించాం కదండి ధూపము బూడిద గుమ్మడికాయకి. ఇప్పుడు తీసుకెళ్ళి ఇంటి ముందర వేలాడదీయాలండి. ఈ బూడిద గుమ్మడికాయ మనము పగటిపూటనే కట్టుకోవాలండి. పగటిపూట అంటే సూర్యోదయం అయ్యాక కట్టుకోవాలి. రాత్రి కట్టుకుంటే దాని శక్తి పని చేయదండి. ఇంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.